హన్మకొండ జిల్లాలో కబ్జాకు గురవుతున్న దివ్యాంగుల భూమిని రక్షించాలని బీజేవైఎం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ అధికారులను డిమాండ్ చేశారు. హన్మకొండ సుబేదారిలో ఉన్నత దివ్యాంగుల వసతి గృహాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీగల భరత్ కోరారు. దివ్యాంగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. దివ్యాంగుల వసతి గృహంని కూడా అక్రమార్కులు కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించే పద్ధతిలో ఇక్కడ ఉన్న ప్రహారీ గోడను కూల్చడం జరిగింది. దానికి సంబంధించి వికలాంగుల పోరాటం అనేది ఇది మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా వాళ్ళు దీన్ని కాపాడుకునే విధంగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి బీజేవైఎం హన్మకొండ పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చర్య జరగడంతోనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దీని సమస్యను తెలుసుకుందామని వస్తే కూడా ప్రైవేటు వ్యక్తులు దాదాపు ఒక 10 నుండి 15 మంది ఫోన్లు చేసి బెదిరించడం జరుగుతుంది. ఇక్కడ పోరాటం చేసి ఎవరైతే ముందుకొచ్చి ఈ ఇష్యూను టేకప్ చేసిలో శంకర్ నాయక్ లాంటి వాళ్ళను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ అక్రమార్కులు ఉన్నారో, ఈ వసతి గృహంపై కన్ను పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తక్షణమే మీరు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు అమలాపాల్ గారు, దమయంతి గారు కేటాయించిన భూమి ఎంత, దాన్ని రెడ్ క్రాస్ కానీ, వికలాంగుల వసతి గృహం కానీ, మిగతా గవర్నమెంట్ సెక్టర్స్ కానీ ఎంతెంత కేటాయించారో దాన్ని పూర్తిగా ఒక ప్రెస్ మీట్ ద్వారా మీరు దీన్ని బయటికి తీయాలి. అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 32 గుంటల స్థలాన్ని కేటాయించినట్టుగా మనకు రికార్డులు చెప్తున్నాయి. ఆ విధంగా మీరు సర్వే చేయించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మీరు అధికార పార్టీ యొక్క అండదండ లేకుంటే దీనికి సంబంధించిన ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో, దీనికి సంబంధించిన చైర్మన్లు ఉన్నారో వెంటనే స్పందించి మీరు వికలాంగుల